ఇక బండి సంజయ్ సభకు పోలీసులు అనుమతిచ్చారు. బోరబండ సైట్ 3లో సభకు అనుమతిచ్చారు. సభా ప్రాంగణంలో కేంద్ర బలగాలు మోహరించాయి. బండి సంజయ్ సభకు పోలీసులు అనుమతిచ్చారు. బోరబండ సైట్ 3లో సభకు అనుమతిచ్చారు. సభా ప్రాంగణంలో కేంద్ర బలగాలు మోహరించాయి. సిచ్యువేషన్ కనుక తెలుసుకుందాం. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, బోరబండలో బండి సంజయ్ సభకు అయితే అనుమతి ఇవ్వడం జరిగింది. బోరబండ సైట్ 3లో సభ నిర్వహించుకోవడానికి పోలీసులు అనుమతి ఇచ్చారు. సభా ప్రాంగణంలోకి ఇప్పటికే కేంద్ర బలగాలు కూడా మోహరించినటువంటి పరిస్థితి. ఎందుకంటే కేంద్ర హోం సహాయ మంత్రిగా బండి సంజయ్ ఉన్నాడు కాబట్టి ప్రస్తుతం అక్కడ ఎలాంటి శాంతి భద్రతలు విఘాతం కలగకుండా ఉండేందుకు పూర్తి స్థాయిలో ఇటు రాష్ట్ర పోలీసులతో పాటు కేంద్ర బలగాలు కూడా మోహరించినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. మనం ఉదయం చూసాము. అయితే బండి సంజయ్ యొక్క విజ్ఞప్తిని రిజెక్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే అక్కడ శాంతి భద్రతలు విఘాతం కలుగుతుందనేటువంటి ఒక ఉద్దేశంతో బండి సంజయ్ పెట్టుకున్నటువంటి సభకు నిరాకరిస్తూ పోలీసులు అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరోసారి ఆ కాపీను వీళ్ళు ఎక్కడైతే ఏవేవి అక్కడ భద్రతాపరమైనటువంటి చర్యలు కావచ్చు, ఇతరత్ర అంశాలన్నింటినీ కూడా ఆ కాపీలో పొందుపరిచిన తర్వాత చివరికి పంజగుట్ట ఏసీపీ అయితే మాత్రం ఈ సభకు అనుమతిస్తూ కూడా కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. సాయంత్రం 7 గంటలకు సభ ప్రారంభమయ్యేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనపడుతున్నాయి. శంకరి, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.